ఇప్పుడు మున్సిపల్ భవనం దాదాపు 75% పూర్తయింది. ఇంకో 25% కావాలి. దీనికి నిధులు కావాలి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు 1 year అయింది. నిధులు సమకూర్చాలంటే ఎక్కడ ప్రభుత్వం సమకూర్చలేని పరిస్థితులు వచ్చింది. దీనికి ఒక ప్రభుత్వంలో కూడా ఒక చర్చ జరిగి ప్రభుత్వంలో నిరుపయోగంగా ఉన్న మున్సిపల్ భూములను ఐడెంటిఫై చేయండి అని 3 నెలలు 6 నెలల ముందుగా నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. అందులో ఇది ప్రైమ్ ప్రాపర్టీ నిరుపయోగంగా ఉండే ఇదే కాదు. ఇప్పుడు తిరుపతి అభివృద్ధి చెందాలనుకుంటే నిరుపయోగంగా ఉన్న భూములను ఐడెంటిఫై చేసి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటాయి. ఎమ్మెల్యే గారు చెప్పిన కమిటీ వేసి దీన్ని సక్సెస్ చేసి మాకు మా ఎస్ఐ బాబు చెప్పినట్టు అమ్మే వాళ్ళని ప్రజలు వ్యతిరేకించేస్తారు అంటారు. వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టింది వైకాపా వాళ్ళు. ప్రజలు ఎక్కడ దీని మీద స్పందన కూడా అది పూర్తి చేసే పని చేయండి. ఎందుకంటే దాన్ని నమ్మితే డబ్బు వస్తుంది అనేది నమ్మకం ఉంది కాబట్టి మీకు చేసాను. అందరికి నమస్కారాలు. సంపద సృష్టించి ప్రభుత్వాన్ని నడుపుతారని వాళ్ళు ఈరోజు ఉండే సంపదని అమ్మేసి ప్రభుత్వం కష్టాల్లో ఉంది కాబట్టి మేము అమ్మేస్తామంటున్నారు. దీన్ని ఇది సిగ్గుమాలిన చర్య చెప్పాలంటే ఇవాళ తిరుపతి రాబోయే రోజుల్లో టీటీడీ కావచ్చు, తిరుపతి మున్సిపాలిటీ కావచ్చు, రాబోయే భక్తులకి అనేక రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన ఈ తిరుపతిలో విలువైన భూములు మున్సిపాలిటీ పరిధిలో విలువైన భూములు అమ్మకపోతే మున్సిపాలిటీ కదిలే పరిస్థితి లేదని ఇవాళ ప్రజలకు మనం చెప్పాల్సిన ఒక సిగ్గుమాలిన చర్య. ఇది సబ్జెక్టులో పెట్టాలండి. ఎవరు ఎమ్మెల్యే గారు తలుచుకుంటే కేంద్రం నుంచో లేదా రాష్ట్రం నుంచో ఒక సపరేట్ జీవో తీసుకొని నిధులు అడిగి తీసుకోవచ్చు, లేదా అమ్మాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే తరానికి ఏం చెప్పాలా? మున్సిపాలిటీ పరిస్థితి భూములు కావాలంటే మనం కూడా కాళేశ్వరికి అవతలకి కట్టుకోవాలా, ఆ కొండల్లో పోయి ఆఫీసులు కట్టుకోవాలా. ఇది దీన్ని ఎట్లా ఆమోదించాలి సార్? రెండో వార్డు కార్పొరేటర్గా నేను ఆమోదించడం ఐదో వార్డు తరఫున నా పేరు రమణాథ్ రెడ్డి. ఈ అజెండాకి నేను పూర్తిగా వ్యతిరేకం. అమ్ముకుంటూ పోతే లాస్ట్ మిగిలేదు మనం తప్ప ఇక్కడ ఏమి ఉండవండి. మున్సిపాలిటీ స్థలం ఏ స్థలం కూడా అమ్మడానికి నేను వ్యతిరేకం. 22వ వార్డు మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రాపర్టీ అమ్మడానికి మేము వ్యతిరేకిస్తున్నాము. నా పేరు 34వ వార్డు నేను ఆమోదించాను. నా పేరు రాణి 46వ వార్డు నేను దీనికి వ్యతిరేకిస్తాను. నా పేరు షామ్ని 15వ వార్డు అజెండాలో వచ్చినటువంటి ఈ అంశం మీద నేను వ్యతిరేకిస్తున్నాను. నా పేరు రత్నకుమారి 17 రామజీవు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అజెండాలో పెట్టినటువంటి మున్సిపల్ ప్లేస్ ని నమ్మడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే నేను లో కూడా రాసి సంతకం చేయాలనుకుంటున్నాను. నోట్ చేసుకున్నాను. నా పేరు రామస్వామి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్. నేను వ్యతిరేకిస్తున్నాను మున్సిపల్ యొక్క ఆస్తిని అమ్మడానికి. అగమ్య గోచరంగా ఉంది ఈ పరిస్థితి. మున్సిపల్ ఆస్తిని అమ్ముదామా అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, కార్పొరేటర్లలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తా ఉన్నాయి. పురాతనమైన స్థలం లాంటిది, దాన్ని అమ్మాల్సినది అవసరం లేదు. దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మున్సిపాలిటీ స్థలాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నాతో కలిసి చర్చించాల్సిన అవసరం లేదా సార్? స్థానిక కార్పొరేటర్ గారు ఏమన్నారు అసలు నా వార్డులో నాకు చెప్పనే లేదు, కనీసం నాకు కన్సిడర్ చేయలేదు. తిరుపతిలో ఉన్న చాలా ప్రాచీనమైన స్థలం అది, దాన్ని అమ్మడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. విషయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దాన్ని ఈ పద్ధతిలో అమ్మి కాకుండా దాన్ని మేడం గారు చెప్పిన పీపీపీ పద్ధతిలో దాన్ని డెవలప్ చేసి మున్సిపల్ ప్రాపర్టీలోని ముఖ్యమైన సైట్ నేను కూడా వ్యతిరేకిస్తూ దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.